మచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ రేవతి కొడుకు శ్రీతేజ్ వద్దకు అల్లు అర్జున్. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన వద్దు సీఎం చంద్రబాబు. హెచ్ఎంపీవీ వైరస్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన. ఇది కొత్తది కాదు. ఈడీ నోటీసు కేటీఆర్ కు బిగ్ రిలీఫ్. ఔటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో ట్విస్ట్. నేపాల్ కేంద్రంగా భూకంపం, ఢిల్లీలోనూ ప్రకంపనలు. గుడ్ బ్యాడ్ అగ్లూ రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్స్ అదూర్స్. ఇవాళ రేవతి కొడుకు శ్రీతేజ్ వద్దకు అల్లు అర్జున్. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన వద్దు సీఎం చంద్రబాబు. హెచ్ఎంపీవీ వైరస్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన. ఇది కొత్తది కాదు. ఈడీ నోటీసు కేటీఆర్ కు బిగ్ రిలీఫ్. ఔటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో ట్విస్ట్. నేపాల్ కేంద్రంగా భూకంపం, ఢిల్లీలోనూ ప్రకంపనలు. గుడ్ బ్యాడ్ అగ్లూ రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్స్ అదూర్స్. ఇవాళ రేవతి కొడుకు శ్రీతేజ్ వద్దకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వెళ్లనున్నాడు. నేడు బేగంపేట కిమ్స్ కు రానున్నారు సినీ నటుడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా బేగంపేట కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నాడు సినీ నటుడు అల్లు అర్జున్. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తే ముందే ఇన్ఫార్మ్ చేయాలని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ పెట్ పోలీసుల ముందస్తు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే ఇవాళ బేగంపేట కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నాడు సినీ నటుడు అల్లు అర్జున్. ఇవాళ ఉదయం 10 గంటలకు కిమ్స్ వెళ్లనున్నారట అల్లు అర్జున్. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన వద్దు అన్నారు సీఎం చంద్రబాబు. హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనే లేదు. రాష్ట ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంపీవీ వైరస్ పై హెల్త్ డిపార్ట్మెంట్ కు దిశానిర్దేశం చేశారు. బెంగళూరు, గుజరాత్ లో బయటపడ్డ వైరస్ పై ప్రభుత్వం దృష్టి పెట్టారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచనలు చేశారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతపై సమీక్ష నిర్వహించారు. హెచ్ఎంపీవీ అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలదని ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదన్నారు. 2001 నుంచి హెచ్ఎంపీవీ ప్రబలంగా ఉన్నా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. హెచ్ఎంపీవీ వైరస్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇది కొత్తది కాదంటూ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ క్లారిటీ ఇచ్చారు. హ్యూమన్ మెటాప్యూనోమో వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని వెల్లడించారు. నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని, చైనాలో ఈ సంవత్సరం హెచ్ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోందని వివరించారు. ఇక ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్ గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఈ వైరస్ విషయంలో ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని, రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని వివరించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. ఈడీ నోటీసులు ఇచ్చిన తరుణంలో కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. కేటీఆర్ విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది ఈడీ. హైకోర్టు తీర్పు ఉన్నందున మంగళవారమే విచారణకు రాలేనని కేటీఆర్ వివరణ ఇచ్చారు. కోర్టు తీర్పు వెలువరించే వరకు సమయం ఇవ్వాలని ఈడీకి వివరించారు కేటీఆర్. అయితే కేటీఆర్ వినతికి ఓకే చెప్పింది ఈడీ.
విచారణకు త్వరలో మరో తేదీ ప్రకటిస్తామన్న ఈడీ ప్రకటన చేసింది. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి యాంటీ కరప్షన్ బ్యూరో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 9వ తేదీన మరోసారి రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇష్యూ చేసింది ఏసీబీ. ఈ మేరకు నోటీసులో స్పష్టంగా పేర్కొంది. ఈసారి ఇచ్చిన నోటీసులలో లీగల్ టీంకు అనుమతి లేదని, కేటీఆర్ సింగిల్ గా రావాలని పేర్కొంది ఏసీబీ. దీంతో కేటీఆర్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మరి ఈ నోటీసులపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మంగళవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ లో భూకంపం సంభవించింది. బీహార్ రాజధాని పాట్నాలో కూడా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం గోకర్ణేశ్వర్ కు సమీపంలో ఉందని అంటున్నారు. దీని తీవ్రత 6 నుంచి 7 ఉన్నట్టు తెలుస్తోంది. కాగా నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు. మంగళవారం ఉదయం 6:40 ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. నేపాల్, చైనాలోనూ భూమి కంపించింది. నేపాల్లో దీని తీవ్రత 6.5గా ఉండగా చైనాలో 6.9గా ఉంది. నేపాల్లోని లోబుచేకి ఉత్తర వాయువ్యంగా 84 కిలోమీటర్ల దూరంలో 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని లోతు 10 కిలోమీటర్లు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నేపాల్లోని కాట్మాండ్, ధాడింగ్, సింధుపాల్ చౌక్, కవ్రే, మక్వాన్పూర్తో పాటు ఇతర జిల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం నేపాల్ అని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో భారత్తో పాటు పలు దేశాల్లో భూకంపాలు గణనీయంగా పెరిగాయి. భూమి 7 టెక్టోనిక్ ప్లేట్లతో నిర్మితమైంది. ఈ ప్లేట్లు వాటి స్థానంలో నిరంతరం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే కొన్నిసార్లు వీటి మధ్య ఘర్షణ చోటు చేసుకుంటుంది. అందుకే మనకు భూకంపాలు వస్తుంటాయి. కోలీవుడ్ స్టార్ అజిత్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్, ప్లాట్లతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ఈ సంక్రాంతి కానుకగా అజిత్ నటించిన విదాముయార్చి సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆ చిత్రాన్ని వాయిదా వేయడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతికి అజిత్ సినిమా రిలీజ్ చేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఫైట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అజిత్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుండగా యోగి బాబు, ప్రసన్న, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది మే 2022లో ప్రారంభమై హైదరాబాద్ లో కొద్ది రోజులు జరిగింది. ఆ తర్వాత బల్గేరియా, స్పెయిన్ సహా ఇతర దేశాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ చూసి అంచనాలు పెరిగిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు కారు ప్రమాద ఘటన వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. సూసైడ్ అటెంప్ట్ లో భాగంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. శ్రీరామ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని చూసిన వ్యక్తులు శ్రీరామ్ ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటమే కాకుండా టార్చర్ పెడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఘటనకి ముందు చనిపోతున్నట్లు శ్రీరామ్ తన సోదరునికి ఫోన్ ద్వారా చెప్పినట్లు సమాచారం. సూసైడ్ నోట్ ఉందని చెబుతున్నారు. ఇక శ్రీరామ్ నారపల్లి లోని హోల్సేల్ సైకిల్ షాప్ పక్కనే ఉండే యువతితో ప్రేమలో ఉన్నాడని సమాచారం. కారులో ఉన్న మరో వ్యక్తి శ్రీరామ్ ప్రేమిస్తున్న యువతిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కాగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు దగ్ధం కాగా కారులోని ఇద్దరు సజీవ దహనమయ్యారు. గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. F2, F3 సినిమాల తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య, రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు అనిల్ రావిపూడి. మరోసారి తన కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అలాగే వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, అలాగే
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా ఉండనుంది. ఇక ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్న సినిమాను రెడీ చేశారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మరోసారి వెంకటేష్ తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్ తన అభినయంతో ఆకట్టుకుంటుంది. మరోవైపు మీనాక్షి చౌదరి తన అందంతో ఆకట్టుకుంటుంది. ఇక వెంకటేష్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఇవాళ రేవతి కొడుకు శ్రీతేజ్ వద్దకు అల్లు అర్జున్. హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన వద్దు సీఎం చంద్రబాబు. హెచ్ఎంపీవీ వైరస్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన. ఇది కొత్తది కాదు. ఈడీ నోటీసు కేటీఆర్ కు బిగ్ రిలీఫ్. ఔటర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదంలో ట్విస్ట్. నేపాల్ కేంద్రంగా భూకంపం, ఢిల్లీలోనూ ప్రకంపనలు. గుడ్ బ్యాడ్ అగ్లూ రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్స్ అదూర్స్. టీవీ వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.